మణి మరీచి నించోడి సమావృత పాదతల గోచీరుత మణి రంగతల జై భవ విజయ్ భవ ప్రబల రాజాదిరాజ రాజమరణేశ్వర మూడు రాజల గండ వీర ప్రతాప విరుద విభ్రాత విద్యాకేర భోజ జై భవ విజయ్ భవ అనిల విచరణ విద్యా నవలాగేయ జై భవ విజయ్ భవ జవన రాజ్య సామరాచార్య జై భవ విజయ్ భవ శతమానం భవతి సదాయ పూర్ణస్నేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి లలిత కళాపూర్ణత్వాత్ యుద్ధ విద్యాభిశోభనాత్ సర్వ ప్రజారంజకత్వాత్ వర్ధతా కృష్ణ భూపతిః శ్రీవక్షోజ తురంగనాభమెదపై జన్మంద విశ్వంభరాదేవి తత్కమలా సమీపమున ప్రీతి నిల్పినాడోయనంగా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికి దోచు రాజీవాక్షుడు కృతార్థు చేయు శుభదృష్టి కృష్ణరాయాధికు నరసింహ కృష్ణరాయని కరమరుదగు కీర్తికాంత కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్తురంగ కమనీయంబై కరిభిత్ గిరిభిత్తురంగ కమనీయంబై రణభేరీ ధనదంధనల్ తమిళ కర్ణాటాంధ్రదేశాధినాథని కాయముల కాయముల్ చెరుపా విద్యారణ్యవాపూర శక్తిని ఆశీ ప్రభలందు నీ విజయలక్ష్మి పాదమంజీర రాణ్ణినదంబుల్ శృతి పండువై వరలుచుండెన్ కృష్ణరాయాధిపా కుల గురువులకు మహామంత్రులకు కవిగాయక పండిత ప్రకాండులకు మా అభివందనములు. లలిత కళా పారంగతులకు సామంత మండలాధీశులకు సర్వసేనాధిపతులకు మా అభినందనలు. మా జన్మదిన సందర్భమున ఈ విజయనగర సామ్రాజ్య పౌరులకు మా పాలనలోని ప్రజలకెల్లరకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ శుభదినమునుద్దేశించి రాజమహేంద్ర పాలకులు 4 భద్రగజములను సవినయ నమస్సులతో సమర్పించారు. కొండవీటి దుర్గాధిపతులు సుగంధ ద్రవ్యములు వినమ్ర భావంతో బహూకరించారు. తంజాపుర నాయక ప్రభువులు సాటిలేని నేటి రత్నావరాసులను కానుకగా పంపి ప్రభువుల సార్వభౌమత్వాన్ని సమ్మతించారు. పాండ్య ప్రభువులు అపూర్వమైన చీని చీరాంబరాలు, పారసీక ప్రభువులు ప్రశస్తాలైన అశ్వరాజాలను అర్పించి వారి వారి విధేయతను ప్రకటించారు. ప్రజల హృదయాలు పాలకుల హృదయాలు పరమానంద భరితమైన నాడు అందరూ మిత్రులే. కానీ శత్రువు ఒక్కడు కూడా లేని నాడే ఆ పాలనకు అర్థము పరమార్థము చేకూరుతుంది. జయము జయం మహాప్రభు. తమకు మా మహారాజు శివగంగరాజుల వారు పంపిన కానుక. వీరాధివీర వీరప్రతాప విక్రమాంక ఉమ్మత్తూరు పురవరాధీశ్వర శ్రీ 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 ఉమ్మత్తూరు శివగంగరాజు మహారాజు వ్రాయించిన హెచ్చరిక. శ్రీకృష్ణదేవరాయ రాజకీయపు ఎత్తులతో
రణరంగపు జిత్తులతో పాలన సాగదు. పరాక్రమిస్తేనే ప్రభుత్వం నిలుస్తుంది. మేము విరిగిన కత్తిపిడిని పంపిస్తున్నాం. అది మీ పూర్వీకులు మా దుర్గాన్ని ముట్టడించి ఓటమితో వెనుదిరిగినప్పుడు వదిలిన కత్తిపిడి. వీరుడవైతే జయించి కత్తిని పిడిని సంధించు, లేకపోతే మాతో సంధికి సమ్మతించు. మా అధికారాన్ని మన్నించు. హెచ్చరికలతో శివగంగరాజు. ఇది దుస్సహము, దుర్భరము. అప్పాజీ, ఆ ఉమ్మత్తూరు శివగంగరాజు ఉన్మాదంతో శివమెత్తి చిందులు వేస్తున్నాడు. ఈ లేఖ పంపడానికి వాడికెన్ని గుండెలు, ఎంత కండకావరం. సాటివాడు కదా అని గౌరవించినందుకు తగిన సన్మానమే చేశాడు. కప్పం కట్టకపోయినా కత్తి చలిపించినందుకు మా ఔదార్యాన్ని బలహీనతగా భావించాడు. మా సార్వభౌమత్వాన్ని సవాలు చేశాడు. క్షుద్ర ప్రాణి. నేటి నుండి 30 రోజులలోగా ఆ తుచ్చుని శిరస్సు ఖండించి, ఆ దుర్గాన్ని ధుమాధూళి గావించి, ఆ కరవాలాన్ని ఈ కత్తిపిడితో జతపరుస్తాను. నాగమ నాయక, యుద్ధానికి సర్వం సిద్ధం చేయించండి. స్వయంగా మేమే బయలుదేరుతాం. చిన్న మనవి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? మీకెందుకంత శ్రమ? ఆ అల్పులకు పోగాలం వచ్చినట్టున్నది. మీతో కత్తి కలిపి పోరాడే అర్హత ఆ వంచకునికి లేనే లేదు. బియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీలు కావాలంటారు. ఖడ్గదేవతకి రక్తాభిషేకం చేసి వారి శిరస్సు తెచ్చి నేను సమర్పిస్తాను. కత్తిని పిడిని ఏకం చేసి ఈ విజయనగర సామ్రాజ్యపు కీర్తి పతాక ఎగరవేస్తాను. సమయోచితమైన మీ నిర్ణయం ప్రశంసనీయం. సైన్య సమేతులే వెళ్ళండి. ఆ ఉమ్మత్తూరును నేలమట్టం చేయండి. ఆ శివగంగరాజు తల గంగలో కలపండి. చిత్తం ప్రభు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.